అందరికీ నమస్తే అండి. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారి కుమారుడు ఏలూరు ఎంపీ అభ్యర్థిగా వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన కారుమూరి సునీల్ గారిని ఈరోజు పోలీసులు అరెస్ట్ చేశారు. దానికి కారణం ఏంటంటే మద్యం కుంభకోణం కాదు కానీ మద్యం రవాణా కేసు తెలుసు కదా, దాదాపుగా 400 కోట్ల అవినీతి జరిగింది అని చెప్తున్నారు. సో మద్యం రవాణా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, అంటే వైసీపీ అధికారంలోకి రాకముందు, అంటే 2019 వరకు ఏం జరిగేదంటే మద్యం డిపో నుంచి మద్యం దుకాణానికి మద్యం తరలించడానికి ఒక కేసుకి 13 రూపాయల చొప్పున చెల్లించేవాళ్ళు. అలా తరలించినందుకు వెహికల్స్కి 13 రూపాయలు ఒక కేసుకి. వైసీపీ అధికారంలోకి వచ్చాక 34 రూపాయలు చెల్లించారు. అంటే ఒక్కొక్క కేసుకి 21 రూపాయి అధికంగా. అలా సుమారుగా 400 కోట్లు ఎక్కువ ఖర్చు పెట్టారు మద్యం రవాణా నిమిత్తం. అదేంటి, దూరం పెరగలేదు, పోనీ పెట్రోల్ డీజిల్ రేట్లు కాస్త పెరిగాయి కాబట్టి మహా అయితే 13 రూపాయలది 15 అవ్వాలి లేదా 20 అవ్వాలి, కానీ 34 రూపాయలు ఎలా అయింది? అదే అనుమానం సిట్టుకొచ్చి కొంచెం లోతుగా వెళ్తే ఈ మద్యం రవాణా కాంట్రాక్ట్ అంతా కూడా సెంట్రలైజ్డ్, రాష్ట్రం మొత్తం సిగ్మా అనే కంపెనీ తీసుకుంది. ఆ కంపెనీ రాజ్ కేశిరెడ్డి గారికి సంబంధించిన కంపెనీ. అంటే మద్యం కుంభకోణంలో మొత్తం తానే వ్యవహరించిన కింగ్ పిన్ ఎవరైతే ఉన్నారో రాజ్ కేశిరెడ్డి, మద్యం రవాణా కూడా తన రాజ్ కేశిరెడ్డి గారి సన్నిహితుడు తీసుకున్నారు. రాష్ట్రం మొత్తం క్యాండిడేట్, రాష్ట్రం మొత్తం ఆయన కాంట్రాక్ట్ తీసుకున్నారు. ఆయన ఉత్తరాంధ్ర 3 జిల్లాలకేమో మజ్జి శ్రీనివాస్ గారికి, అంటే బొత్స సత్యనారాయణ గారి మేనడు, విజయనగరం జడ్పీ చైర్మన్, ఆయనకు సంబంధించిన కంపెనీకి, గుంటూరు కృష్ణా జిల్లాలకేమో అంబటి రాంబాబు గారికి సంబంధించిన కంపెనీలకి, ఉభయ గోదావరి జిల్లాలకేమో కారుమూరి నాగేశ్వరరావు గారి కుమారుడు కారుమూరి సునీల్ గారికి సంబంధించిన కంపెనీకి, అండ్ రాయలసీమ ప్రాంతాలకేమో విజయానంద రెడ్డి గారు, చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన విజయానంద రెడ్డి గారికి సంబంధించిన కంపెనీలకి, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా వేరే వాళ్ళకి అప్పచెప్పేశారు. అలా అప్పచెప్పే క్రమంలో అంటే ఇక్కడ 13 రూపాయలకి తరలించాల్సింది 34 రూపాయలు తరలించినప్పుడు ఎక్స్ట్రా 400 కోట్లు ఖర్చు పెట్టారు కదా. ఈ 400 కోట్లు సిగ్మా ఎంటర్ప్రైజెస్ అనేవాళ్ళు ఒక 50-100 తీసుకొని వాళ్ళు కొంత మిగిల్చుకొని మిగిలింది వీళ్ళకి ఇచ్చారు. వీళ్ళు నిజంగా లబ్ధి పొందలా. ఎవరైతే ఒరిజినల్గా ప్రభుత్వం నుంచి కాంట్రాక్ట్ టెండర్ తీసుకున్నారో సిగ్మా, వాళ్ళు ఎక్కువ లబ్ధి పొందారు. వాళ్ళు ఒరిజినల్ కాంట్రాక్టర్, వాళ్ళని పట్టుకోవాలి. సో వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు సబ్ కాంట్రాక్ట్ తీసుకున్నారనమాట. అలా తలో కొంత పంచుకున్నారు. సో ఇప్పుడు కారుమూరి సునీల్ గారు ఫస్ట్ అరెస్ట్ మాత్రమే. యాక్చువల్లీ ఆయన అకౌంట్లు చెక్ చేశారు, కొన్ని అమౌంట్ అది ఫ్రీజ్ చేశారు, కొన్ని సస్పిషియస్ ట్రాన్సాక్షన్స్ అవి కనిపించాయి, దానికి సంబంధించి ప్రూఫ్స్ కూడా ఇచ్చారంట. మొన్న కారుమూరి నాగేశ్వరరావు గారిని కూడా విచారించారు. సో చివరికి ఈరోజు సునీల్ గారిని అరెస్ట్ చేశారు. సో నాకు తెలిసి ఈ కేసు ఇంకొంచెం డెప్త్గా దర్యాప్తు చేస్తే మజ్జి శ్రీనివాస్ గారిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. కాకపోతే కారుమూరి సునీల్ గారికి జోలికి వెళ్ళినంత తొందరగా బొత్స గారి ఫ్యామిలీ జోలికి వెళ్ళరు. ఎందుకంటే కారుమూరి సునీల్ గారు, కారుమూరి కుటుంబం కాస్త మెతగా అండ్ పొలిటికల్గా అంత యాక్టివ్గా ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో మాస్ ఇమేజ్ లేదు సునీల్ గారు ఇక్కడికి వచ్చేసరికి. కానీ అక్కడ మజ్జి శ్రీనివాసరావు గారు, బొత్స గారు మేనళ్ళు, అక్కడ పార్టీలకు సంబంధం లేకుండా కమ్యూనిటీ వాళ్ళు ఏకమైపోతారు వాళ్ళు ఆ జోలికి వెళ్తే. అండ్ ఇక్కడ విజయానంద రెడ్డి గారి జోలికి వస్తారా లేదా, అండ్ అంబటి రాంబాబు గారి జోలికి వస్తారా లేదా అనేది కూడా అనుమానమే. సో మేమేదో దర్యాప్తు చేస్తున్నాము, మద్యం రవాణా కుంభకోణాన్ని కూడా మేము వదిలిపెట్టట్లేదు అని ఒక సిగ్నల్ ఇవ్వడానికి కారుమూరి సునీల్ గారిని అరెస్ట్ చేశారేమో. అండ్ దట్టు ఇది పూర్తి స్థాయిలో నిలబడేది కాదు. ఈ కేసులో సునీల్ గారేమీ A1 కాదు, A1లు A2లు వేరే వాళ్ళు ఉన్నారు. సో ఈయన దొరికారు కాబట్టి పట్టుకున్నారు. మరి చూడాలి ఎన్నాళ్ళు లోపల ఉంటారు. ఆయనకి బెయిల్ ఆధారాలు అయితే పెద్దగా లేవనే తెలుస్తోంది. అసలైన ఆధారాలన్నీ కూడా సిగ్మా వాళ్ళే దగ్గర ఉన్నాయి, సిగ్మా వాళ్ళే ఎక్కువగా లబ్ధి పొందినట్టు తెలుస్తోంది. సో ఇదే కేసులో రాజ్ కేశిరెడ్డిని మళ్ళీ అరెస్ట్ చేసినా ఆశ్చర్యపోవక్కర్లా, లేదా సిగ్మా కంపెనీలో ఉన్న డైరెక్టర్లను మళ్ళీ అరెస్ట్ చేసినా ఆశ్చర్యపోవక్కర్లా. సో చూడాలి, ఇది కొంచెం సీరియస్ కేసే కాబోతోంది. థ్యాంక్ యూ.